వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఎకానమీ సర్వే రిపోర్ట్ ఇప్పటికే దేశంలో ఒక పక్క రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అనిశ్చితి, రూపీ వాల్యూ పడిపోవడం, పసిడి వాల్యూ అండ్ పసిడి పరుగులకు బ్రేక్ లేకుండా ఉంది. సో ఇట్లాంటి అన్ని పరిస్థితుల్లో దేశ ఆర్థిక పరిస్థితి ఏం జరగబోతుంది అనేది ఒక పక్క అందరూ ఆలోచిస్తున్న సమయంలో బడ్జెట్ సర్వే రిపోర్ట్, సో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఎకనామీ సర్వే రిపోర్ట్ కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా రావడం, సో దాన్ని నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముంది? సో మిడ్ క్లాస్ వాళ్ళ ఆశలు ఆవిరవుతాయా, లేదంటే కొత్త ఆశలు చిగురించే పరిస్థితి ఉంటుందా? అండ్ మిడ్ క్లాస్లో అందుబాటులో ధరలు ఉంటాయా, మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? అండ్ మెయిన్గా హౌసింగ్ సెక్టార్ పరిస్థితి ఏంటి? అండ్ ఐటీ ఉద్యోగుల గురించి ఈ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? ఎందుకు ఐటీ ఉద్యోగులు ఆందోళన ఉన్నారు? ఎందుకంటే దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది ఐటీ ఉద్యోగాలలో ఉన్నారు. అండ్ ఐటీ ఉద్యోగం అంటే ఒక లగ్జరియస్ లైఫ్ అనేది అందరూ కూడా తెలిసింది. సో అట్లాంటి ఐటీ ఉద్యోగులపై ఎందుకు సర్వే రిపోర్ట్లో మాట్లాడాల్సిన పరిస్థితి? అండ్ దాంతోపాటు దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన జంక్ ఫుడ్ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఊబకాయం రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. కోట్లాది మంది ప్రజలు ఊబకాయం బారిన పడే పరిస్థితి. సో ఇట్లా అన్నీ కూడా ఈ సర్వే రిపోర్ట్లో మాట్లాడినారు సీతారామన్. సో ఒక్కసారి ఈ సర్వే రిపోర్ట్ బ్రీఫ్గా చూద్దాం. సో ఈ సర్వే రిపోర్ట్కి సంబంధించి ఫస్ట్ ఐటీ ఉద్యోగుల నుంచి స్టార్ట్ చేద్దాం. సో దేశం మొత్తంలో ఇప్పటి వరకు 58 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు చాలా వాళ్ళు సేఫ్గా భావిస్తున్న ఐటీ ఉద్యోగాలు ఎంతవరకు సేఫ్గా ఉంటాయి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళపైన ఒక పెను ఉప్పెన ఏఐ. సో ఏఐ స్టార్ట్ అయిన తర్వాత ప్రొడక్టివిటీ పెరగడం అండ్ ప్రొడక్టివిటీ పెంచుకోవాలని చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఏఐ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఏఐ యుగమే భవిష్యత్తులో రాబోతుంది అనే అంచనాలు కూడా వేస్తున్నారు. సో ఇప్పటికే ఐటీ సెక్టార్లో ఎంప్లాయీస్తో చేయించాల్సిన వర్క్, మాన్యువల్గా జరగాల్సిన వర్క్ ఏఐతో చేయించాల్సిన పరిస్థితి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మరి వీళ్ళ జాబ్లు ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్ అనేది ఆలోచించాలి. సో ఇది నేను చెప్తుంది కాదు, సర్వే రిపోర్ట్లో ఐటీ ఉద్యోగులకు ఒక హెచ్చరిక. ఎస్, సో ఐటీ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు కేవలం ఐటీ సెక్టార్స్తో మాత్రమే కాదు, అదర్ ప్రొఫెషనల్స్ పైన అండ్ టెక్నికల్ వర్క్స్ నైపుణ్యత పెంచుకుంటే బాగుంటుంది అనే కూడా వాళ్ళకి సూచనలు చేసిన పరిస్థితి. సో ఏఐ రిప్లికెంట్గా మారబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం రాగబోతుంది. దానివల్ల దేశానికి కూడా ఆర్థిక సంక్షోభం పొంచి ఉన్న ముప్పే అనే ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే గతంలో ఉండే జీడిపితో పోలిస్తే జీడిపి రేటు పెరిగినప్పటికీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పైన బంగారం కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం పసిడి పరుగుల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా, నెక్స్ట్ బడ్జెట్ సెషన్ వరకు కూడా ఈ పసిడి పరుగులకు బ్రేక్ పడే అవకాశం లేదనే తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఏ వస్తువులు పెరుగుతాయి, ఏ వస్తువులు తగ్గబోతున్నాయి, అండ్ ప్రత్యేకంగా రైతులకు సంబంధించి ఎలాంటి స్కీమ్స్ రాబోతున్నాయి. అండ్ దాంతోపాటు గతంలో మనం హౌసింగ్కి సంబంధించిన సెక్టార్స్ పైన సిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సిమెంట్ పైన జిఎస్టీ తగ్గించారు. సో జిఎస్టీ భారం తగ్గింది కాబట్టి మిగతా హౌసింగ్ సెక్టార్స్లో కాస్త గ్రోత్ కనిపించే అవకాశం ఉంటుంది అని చూసాం. మరి దాని పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా నేను చెప్తా. అయితే ఫస్ట్ మనం ఇందాక ఐటీ సెక్టర్ గురించి మాట్లాడినాం అండ్ ఫుడ్ సర్వే గురించి మాట్లాడాం. సో ఫుడ్ సెక్టర్స్ పైన కూడా ఈ ఎకానమీ సర్వే రిపోర్ట్లో ఉంది. సో ఊబకాయం పెరగడానికి ముఖ్య కారణం ఏంటి అంటే జంక్ ఫుడ్, సమోసాస్, జిలేబీస్, వీటన్నిటిపైన కూడా గతంలో ఒక సర్వే చేయడం అండ్ కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ కూడా చేశారు. సో సమోసా, జిలేబీ, పకోడీ ఇట్లాంటివి అమ్మే ప్లేస్లో ఒక హెచ్చరికలు పెట్టాలి. అండ్ దాంతోపాటు ఆ ఆయిల్ గురించి కావచ్చు, ఆ క్యాలరీస్ గురించి కావచ్చు, కొలెస్ట్రాల్స్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయాలి అని ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. కానీ గ్రౌండ్ లెవెల్లో అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో ఇంప్లిమెంటేషన్ పక్కగా లేకపోవడం కావచ్చు, లేదంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర స్థాయిలో సరిగా ఉండకపోవడం కావచ్చు. సో ఆ వినియోగం అనేది పెరుగుతుంది. ఇక జంక్ ఫుడ్కి సంబంధించి అదుపు ఏమీ లేదు. సో ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద లీడ్స్ టు ఊబకాయ సమస్యలు. సో చిన్న పిల్లల నుంచి ఊబకాయ సమస్యలు పెరుగుతున్నాయి, దాన్ని కట్టడి చేయాలి అనేది కూడా ఈసారి బడ్జెట్ సెషన్లో నిర్మలా సీతారామన్ ప్రస్తావించబోతుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మనకి ఎకనామీ సర్వే రిపోర్ట్లో కూడా
ఉన్నది. ఆ తర్వాత మనం డిజిటలైజేషన్. సో డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టామని చాలా సందర్భంలో చాలా మంది సంతోషంగా అండ్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అండ్ డిజిటలైజ్డ్ అయిపోతుంది భారత్ అనుకున్న సందర్భంలో అది కాస్త ఒక తప్పుదోవలో ప్రయాణం సాగిస్తుంది అనేది కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఎకనామీ సర్వే రిపోర్ట్ ఆందోళన కలిగిస్తుంది. సో అదేంటి అంటే డిజిటల్ అడిక్షన్. సో పిల్లల్లో ఉండే డిజిటల్ అడిక్షన్ అండ్ గేమింగ్ అడిక్షన్ అండ్ దాంతోపాటు గేమ్స్తో పాటు మనీ రిలేటెడ్ బెట్టింగ్ యాప్స్ దుష్ప్రచారంగా వాడకానికి దగ్గరలో ఉన్న కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా పిల్లల పెరుగుదల పైన అండ్ దాంతోపాటు వాళ్ళ ఆలోచన శక్తి పైన కూడా ప్రభావం చూపిస్తుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే ఉద్యోగులు ఈ డిజిటల్కి బాగా అడిక్ట్ అయ్యి వాళ్ళు చేసే పనిలో కూడా నైపుణ్యత తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా ప్రస్తావన ఉంది. అందుకనే నెక్స్ట్ సెషన్లో దీన్ని కట్టడి చేయడానికి సో విదేశాల్లో కొరియా చైనాలో ఎట్లాంటి అయితే డెసిషన్స్ తీసుకుంటున్నారో రాంగ్ వేలో దాన్ని యూటిలైజ్ చేయకుండా అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని రాంగ్ వేలో ఏదైతే యూటిలైజేషన్ ఇప్పుడు జరుగుతుంది అంటే పోన్ కంటెంట్ చూడడం కావచ్చు అండ్ దాంతోపాటు బెట్టింగ్ యాప్స్ కావచ్చు అండ్ డబ్బులు పెట్టి ఆడే గేమ్స్ కావచ్చు వీటన్నిటిని కట్టడి చేయాలి అనే ఒక నిర్ణయం కేంద్రం చాలా సీరియస్గా తీసుకోబోతుంది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ సర్వే రిపోర్ట్ వల్ల. అండ్ దాంతోపాటు హౌసింగ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు హౌసింగ్ సంబంధించి సిమెంట్ పైన గతంలో మనం చూస్తే 28% జిఎస్టీ ఉంది కానీ అది కాస్త 18%కి తగ్గించారు. అందుకనే ఈసారి బడ్జెట్ పైన చాలా మంది ఆశలు ఈ హౌసింగ్ రంగానిపైనే ఉంది. సో మిడిల్ క్లాస్కి చేరువ కాబోతుంది అండ్ దాంతోపాటు హౌసింగ్ లోన్స్ని ఇంకా కాస్త సులభతరం చేసే అవకాశం ఉందని కావచ్చు లేదంటే ముడి పదార్థాలు సిమెంట్తో పాటు మిగతా ఏదైతే హౌసింగ్కి అండ్ కన్స్ట్రక్షన్కి వాడే మెటీరియల్స్ ఉంటుందో వాటిపైన ఉండే జిఎస్టీ కూడా తగ్గిస్తే బాగుంటుంది అనే ఆశాభావాలు కూడా వ్యక్తమవుతుంది. ఆ తర్వాత ఇంకా గట్టిగా ఏదైతే స్లాబ్ పెరగబోతుందో అండ్ చాలా కాస్ట్లీయెస్ట్గా మారబోతున్న ఉత్పత్తుల్లో ఏంటి అంటే పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు. ఎందుకంటే హెల్త్ పైన ఈ ఎకనామీ సర్వే రిపోర్టు ఎంత కాన్షియస్గా ఉంది అనేది మనకు ఊబకాయానికి సంబంధించిన రిపోర్ట్ చూస్తేనే అర్థమవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని పొగాకు సంబంధించిన వస్తువులపైన చాలా సీరియస్గానే ఉందన్నమాట. సో అందుకనే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయి సిగరెట్ గుట్కా పాన్ పరక్ వీటన్నిటిపైన పాన్ మసాలా ఇట్లాంటి ఉత్పత్తులపైన అసలు ఊహించలేనంత కూడా రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ 28% ఉన్నది సిగరెట్ పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు దాదాపు 40% పెరగబోతున్నాయి అండ్ పాన్ మసాలా దాదాపు 91% కూడా పెరగబోతుంది. సో ఈ ఉత్పత్తులన్నీ టూ కాస్ట్లీ చేయబోతున్నారు. ఇక సిగరెట్ గురించి ఎందుకు చెప్పట్లేదు అంటున్నారా, సిగరెట్ ఉండే పొడవును బట్టి దానిపైన పన్ను భారం కూడా పడిపోతుంది. అండ్ దాంతోపాటు ఈసారి బడ్జెట్ తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా పెరిగే అవకాశం ఉన్నాయి అనే చర్చ విపరీతంగా నడుస్తుంది. సో దానికి కారణం ఏంటంటే ఎలక్ట్రానిక్ చిప్స్ అండ్ అవి వినియోగించే తీరు పెరగడం అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన ఉత్పత్తి కూడా తగ్గడం కారణంతో ఎలక్ట్రానిక్ గూడ్స్ని ఎంత తక్కువ వాడితే అంత బెటర్ అనే ఆలోచన ఉందా తెలియదు. కాకపోతే వాటికి సంబంధించిన రేట్లు కూడా పెంచే అవకాశం ఉంది. అంటే ఒక 15% ఉండేవి కాస్త 25% స్లాబ్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇదేనమాట ఎకనామీ సర్వే రిపోర్ట్ హెచ్చరికలు అండ్ దాంతోపాటు బడ్జెట్ పైన ఉండే పబ్లిక్ ఆశలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.